హైదరాబాద్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నెల రోజుల్లోనే 4-5 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇష్టానుసారం సెలార్లు గుంతలు తీస్తూ సమీప భవనాలు ప్రమాదంలో పడేలా చేస్తున్నారు. కొందరు బిల్డర్లు యజమానుల తీరుతో గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం పక్క కొరిగింది. స్థానికులు సకాలంలో అలర్ట్ కావడంతో భారీ ప్రమాదమే తప్పింది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొందరు అధికారుల అవినీతి అక్రమ నిర్మాణాలకు పునాదిగా మారింది. నిర్మాణదారులు కొందరు వారానికో స్లాబ్ నిర్మిస్తుంటే మరికొందరు ఇష్టానుసారంగా సెల్లారు గుంతలు తవ్వి పక్కనున్న భవనాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఈ తొందరపాటు చర్యలకు గచ్చిబౌలి సిద్దికీనగర్ లో జరిగిన దుర్ఘటనే నిదర్శనం. స్థానికులు వెంటనే గుర్తించడంతో అక్కడ భారీ ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ఖాళీ చేసి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఒరిగిన భవనాన్ని నేలమట్టం చేశారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచ్చినా అంతగా ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8:30 సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ భవనంలో 48 మంది అద్దెకు ఉంటున్నారు. స్థానికులు వారందరినీ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటకు వచ్చేశారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 8 बजे 5 मिनट हाँ। फिर मेरे बच्चे सो रहा था, मैं बोले बाबू उठ रहे, ऐसे कैसे फड़ आवाज आ रहा, इसको उठा के बाहर आया तो ऐसा पूरा ऐसा डाउन हो जा रहा। फिर जल्दी जल्दी मम्मी बाहर आओ, पापा बाहर आओ बोल के बाहर आया। फिर पूरा लोगों को से नीचे सबको बुलाया, फिर नीचे आया पूरा लोग। ఈ భవనం పక్కనే కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. ఈ గుంతల వల్లే భవనం పక్కకు ఒరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే భవనాలలో నివాసం ఉండేవారిని కూడా ఖాళీ చేయించి వేరే చోటికి తరలించారు. ఇవాళ ఉదయం భవనాన్ని కూల్చివేశారు. భవనం ముందు కేవలం 10 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉండటంతో చుట్టుపక్కల ఎలాంటి నష్టం లేకుండా నేలమట్టం చేశారు. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా గుంతలు తవ్వడం వల్లే భవనం కుంగిందని, అలాగే కుంగిన ఆ భవనాన్ని కూడా నిబంధనలకు లోబడి కట్టలేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. అటు స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే 4-5 అంతస్తులు నిర్మిస్తున్నారని, అలాంటి భవనాలను హైడ్రా గుర్తించి కూల్చివేయాలని కోరుతున్నారు. మరోవైపు ఒరిగిన బిల్డింగ్ యాజమాని మాత్రం సెల్లార్ గుంతలు తవ్వడం వల్లే బిల్డింగ్ కుంగిపోయిందని, ఆ ఓనర్తో నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్లక్ష్యంతో ఎలా ఈ బిల్డింగ్స్ అన్నీ వచ్చినాయి. ఇవి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా పూర్. ఈ ఇన్ డెప్త్ కూడా పిల్లర్స్ కూడా సరిగ్గా వేయకుండా 3 నెలల్లో బిల్డింగ్ కడతారు. 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇది ఇంకా 10 సంవత్సరాల్లో, ఇటువంటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో చాలా బిల్డింగ్లు పడిపోతాయి. సో ఇప్పుడే నేను చెప్పేది ఏంటంటే, హైడ్రా అధికారులకి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మీరు తక్షణమే కూల్చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిజంగా ఇక్కడ అదృష్టం, వీళ్ళ రాత్రి అది తింటే ముందు ఇద్దరు దుంకి కింద పడ్డారు. ఒకరు కాలు ఇరిగింది, ఒకరు చేతి ఇరిగింది. అదే మొత్తం పడిపోయి ఉంటే 20-30 మంది చనిపోతుండే. చాలా చాలా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఉండాలంటే హైదరాబాద్ అధికారులు మీరు ఎక్కడో పోయి ఆ చెరువుల చుట్టూ తిరగకుండా ఫస్ట్ ఇది కూలగట్టండి. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. నానక్రామ్గూడలో 2016 డిసెంబర్లో నిర్మాణంలోని 6 అంతస్తుల భవనం పేకమేడలా కూలి 11 మంది కూలీలు చనిపోయారు. 2023 ఆగస్టులో బహదూర్పురా హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మాణంలోని 4 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. యాజమాని 2 అంతస్తులకు అనుమతి తీసుకొని 4 అంతస్తులు నిర్మిస్తుండగా పనులన్నీ పూర్తయ్యాక సంపు కోసం ఇంటి లోపల తవ్వకం పనులు చేపట్టగా భవనం పక్కకు ఒరిగింది. దీనిని కూల్చివేయించారు. 2023 జనవరిలో కూకట్పల్లిలో హాస్టల్ కోసం నిర్మాణ పనులు చేపట్టిన యాజమాని వెంటనే పిల్లర్లు, స్లాబ్లను నిర్మించి ప్రమాదానికి కారణమయ్యారు. వేగంగా నిర్మాణ పనులు చేపట్టడంతో 4వ అంతస్తు స్లాబ్ వేస్తుండగా నిర్మాణం కుప్పకూలింది. 2 కార్మికులు చనిపోయారు. ప్రస్తుతం జరిగిన ఈ ఘటనతో హైదరాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.